అసలు ఒక వీధి రౌడీ మాదిరిగా, ముఖ్యమంత్రిలా కాదు, ఒక వీధి రౌడీ మాదిరిగా నడుపుతున్నది సర్కారు కాదు, ఒక రౌడీ దర్బార్ అన్న స్థాయిలో చెలరేగిపోతూ తొక్కుకుంటూ వచ్చినా, తొక్కుకుంటూ పోతా, మళ్ళీ తొక్కుతా. ఎవరిని దొక్కినావు నువ్వు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కినావు. ఎవరిని దొక్కినావు? దామోదర్ రాజనరసింహన్ దొక్కినావు. ఎవరిని దొక్కినావు? బట్టి విక్రమార్కన్ దొక్కినావు. ఎవరిని దొక్కినావు? శ్రీధర్ బాబుని దొక్కినావు. పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కి పేమెంట్ కోటాలో 1000 కోట్లు ఢిల్లీకి బాడేసి నీ తొక్కలో సీటు తెచ్చుకున్నావు. ఆ సీటు కోసం ఏదో మిగతా వాళ్ళందరూ పోటీలు పడుతున్నట్టు ఇవాళ ఇష్టారీతున ముఖ్యమంత్రి గారు ఒక వీధి రౌడీ కంటే హీనంగా అసెంబ్లీని వేదికగా చేసుకొని మాట్లాడిన పద్ధతికి సిగ్గుతో సభ్య సమాజం తలదించుకుంటుంది. ఆయన ఒక వీధి రౌడీలాగా మాట్లాడిన మాటలకు తప్పకుండా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఆ స్పీకర్ గారికి ఏమన్నా కనీసం ఒక 1% అన్న ఇంగితం ఉంటే వారన్నా రికార్డులోంచి తొలగించాలి.